ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయటానికి? సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లం ఈ విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందుల తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం లాగా చేయండి. సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి, మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, మేము ఏం చెప్పినా వేస్తారు అనుకుంటే చూసే జనం నవ్వుతారు. అంతేకాదు, ఆయన ఎవరైనా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా ఎన్టీ రామారావు మనవడు, నందమూరి తారక రామారావు గారి కొడుకు బిడ్డ. మీరెవరు? లోకేష్ బాబు ఎవరు? ఈయన మనవడే, కూతురు బిడ్డ. సరే ఎవరైనా ఒకటే, అది వేరే అంశం. అతని సినిమా మీద మీకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు, అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు చూశారు కదా టీవీల్లో, సోషల్ మీడియాలో. ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే దానికి దిక్కు మొక్కులేదు, దాని మీద కేసు పెట్టరు. కోపంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి మాటలు మాట్లాడితే ఆయన సహించడు అని కూని రాగాలు రాస్తుంటారు. ఎక్కడ ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ. సస్పెండ్ చేయొద్దండి, కేసు పెట్టొద్దండి వీళ్ళిద్దరిని. వీళ్ళ మీద మాత్రం కేసులు పెట్టరు, సస్పెండ్ చేయరు, వీళ్ళకి మాత్రం దండలేసి సత్కరిస్తారు. ఆంధ్రజ్యోతిలో ఈనాడులో మాత్రం 2 లైన్లు రాస్తారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కోపంగా ఉన్నారు, వారి మీద బాగా అరిశారు. ఏం అరిశారు, ఏం గొడవ చేశారో ఎవరికి తెలియదు. వాళ్ళు మాత్రం సత్కరించే కార్యక్రమం చేసి మా పత్రికల మీద వాస్తవాలు చెప్పేటటువంటి వారి మీద మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నాం. ఇప్పటికి కూడా నేను మనవి చేసేది నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా, ఎన్టీ రామారావు గారికి రుణపడి ఉంటా. నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో. అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో. 2009లో ఎన్నికల ప్రచారం చేశాడు. నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు, మేమిద్దరం మాట్లాడుకుపోవచ్చు, కాకపోతే విశ్వాసంగానే ఉంటాం. ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేం. మేము మాట్లాడడం, అతను తిట్టినా కూడా మాట్లాడడం, అతను చంపినా కూడా మాట్లాడడం. ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు, అలాంటే మాకు ఇష్టం. నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు, పెద్ద ఎన్టీఆర్ పెట్టారు, చిన్న ఎన్టీఆర్ పెట్టారు. ఈడేవాడండి 420 నా కొడుకు. ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి పొడిచిన దొంగ 420 గాడు. ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది, నేను విశ్వాసం లేని కుక్కనే. చంద్రబాబుకి విశ్వాసం ఉంటే కాంగ్రెస్ని ఎందుకు వదిలేశాడు? 2 సార్లు సీట్ ఇస్తే, ఎన్టీ రామారావుకి 3 సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు? ఈడే విశ్వాసం లేని కుక్కని నేను గుట్కాగాడిని అంట. ఆడేంటి తాగుబోతున్నా కొడుక చంద్రబాబు, తాగుబోతున్నా కొడుక, 24 గంటలు తాగుబోతున్నా కొడుకే కాడు. నేను గుట్కేస్తానా? ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా? ఆడేంటి తాగుబోతున్నా కొడుకు. ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా? దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని మాటలు, పనికిరాని వాగుడు. చంద్రబాబు నాయుడు గారి 420. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర నాకు తెలుసు. పెద్ద ఎన్టీఆర్నే కాదు, చిన్న ఎన్టీఆర్ని కూడా వదలనటువంటి రోతగాళ్ళు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ని తిట్టుతున్నారు. నువ్వు సస్తేంటి బొత్తే అంట. ఆడు 38 ఏళ్ళు, ఆయన చంపేయాలంట. ఈడు 73 ఏళ్ళు, ఈడు మాత్రం బతికి ఉండాలంట. ఆడు ఏకముక్క కూడా పీకలేమండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఆడికి పీకటాగా? చాలా గొప్పోడు చంద్రబాబు నాయుడు గారు. జూనియర్ ఎన్టీఆర్ని ఎంత వాడుకున్నావు? పార్టీ సభ్యత్వం ఉందా? ఇచ్చావా ఈ రోజన్నా? చివరికి సభ్యత్వం లేకే కదా, మీరు సభ్యత్వం అడిగితే ఇవ్వలేదనే కదా అతను ఇంట్లోకి వెళ్ళిపోయింది. సభ్యత్వం ఎప్పుడన్నా పిలిచి మర్యాద ఇచ్చారా? వాడుకున్నారు కదా ఎలక్షన్కి. జూనియర్ ఎన్టీఆర్కి సభ్యత్వం ఇచ్చారా?
మీ తోళ్ళు గారు ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు గుర్తుకొస్తారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి? అధికారంలో చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొస్తారు. అధ్యక్ష, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడానికి సహకరించిన ఈనాడు రామోజీరావు వంటి వారికి కూడా